హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా. మరి తమిళనాడులో ఎలక్షన్లు ఎలా జరిగాయి, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఆ పరిస్థితిని ఒకసారి మనం తీసుకున్నట్టయితే తమిళనాడు అక్కడ రాజకీయాలు అంటేనే యుద్ధంతో సమానం. ఒకవైపు అనుభవం, మరోవైపు సంప్రదాయం, ఇంకోవైపు కొత్తగా ఎగిసి వచ్చిన అల కెరటం హీరో. సో ఈసారి పోటీ చరిత్ర తిరగరాయబోతుందనే చెప్పొచ్చు. అధికారంలో ఉన్న నాయకుడు స్టాలిన్. మరి అతని గవర్నెన్స్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, సంక్షేమ పథకాలు ప్రజల దగ్గర బలమైన పట్టు సంపాదించి ఉన్నాయి కాబట్టి మళ్ళీ అతనే వస్తున్నాడని కొంతమంది చెప్తున్నారు. తను కూడా నాకు ఇంకొకసారి అవకాశం ఉంటూ ప్రజల్లోకి వెళ్ళాడు, చాలా ప్రచారం జోరుగా సాగించాడు. అందరూ కూడా అటువైపు మొగ్గు చూపినట్టుగా అనిపిస్తుంది. మరి ఓటింగ్ శాతం చూసుకున్నట్టయితే 38 నుంచి 40% చాలా సర్వేలు కూడా చెప్పాయి. ఇంకోసారి సింహాసనం ఎక్కే ఛాన్స్ అయితే బలంగానే ఉందని చెప్తున్నారు. కానీ పోటీ మాత్రం త్రిముఖంగా ఉంది. ముగ్గురు మధ్య కూడా చాలా గట్టి పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ఏఐఏడిఎంకే చూసినా కానీ అది ఒకప్పుడు మంచి రాజకీయ శక్తి, అది ఇప్పుడు కొంచెం తడబడుతుంది తప్ప లీడర్షిప్ క్లియర్గా లేదు. సో క్యాడర్ మాత్రం కొంచెం బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఓటింగ్ శాతం చేసుకుంటే 25% ఉందని చెప్పేసి కొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయి. స్క్రీన్ మీద తిరుగులేని హీరో. మరి ఇప్పుడు రాజకీయంగా కూడా అతను కొత్త ప్లేయర్ అనుకోవచ్చు. తన పార్టీ తమిళ వెట్రిగ కజగం టీవీకే. మరి యువతలో మంచి జోష్ ఉంది. ఫ్యాన్స్లో పిచ్ లెవెల్ సపోర్ట్, ఒక పీక్ లెవెల్లో ఉన్నారు సపోర్టు. మరి కానీ ఆ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఓటింగ్ మారుతుందా, ఓట్లుగా మారుస్తుందా, ఇది కొంచెం ఆలోచించాల్సిందే. కొత్తగా వచ్చింది కాబట్టి అయినా సరే 15% ఓటింగ్ శాతం ఉందంటే మామూలు విషయం కాదు. గెలవకపోయినా అంటే కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అవుతారని చెప్పేసి అయితే ఎక్కువ చెప్తున్నాయి. ఇప్పటికీ మరి సీఎం ఎవరనేది మాత్రం కొంచెం సస్పెన్స్గానే ఉంది. ఎందుకంటే పోటీ బలంగా ఉంది, త్రిముఖంగా ఉంది, ముగ్గురు మధ్యలో ఉంది కాబట్టి ఎవరు సీఎం అవుతారనేది ఇప్పుడే చెప్పలేం. త్వరలో రిజల్ట్ రాబోతున్నాయి. రిజల్ట్ రాగానే తెలుస్తుంది.